బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనం చూసాము సినిమా టికెట్లకు సంబంధించి చాలా ఇబ్బందులు అయితే నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. సినిమా టికెట్లు రేట్లు పెంచితే ఒక ప్రాబ్లం, అలాగే తగ్గిస్తే మరొక ప్రాబ్లం అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇటువైపు ఆడియన్స్ చూసినట్లయితే టికెట్లు కొంచెం తక్కువ కాస్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి భావిస్తూ ఉంటారు. మరోవైపు నిర్మాతలు చూసుకుంటే టికెట్ రేట్లు ఇది రిలీజ్ అవుతున్న టైంలో టికెట్ రేట్లు పెంచాలి అని చెప్పి ప్రభుత్వాన్ని అయితే వినతి పత్రాలు అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ టైంలో ఇక్కడ వచ్చేటప్పటికి హైకోర్టులో రాజాసాబ్ కి అలాగే మనశంకర వరప్రసాద్ కి ఊరట లభించిందనే చెప్పాలి. ప్రముఖ చిత్రాలు రాజాసాబ్ అలాగే మనశంకర వరప్రసాద్ నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు నిర్మాతల వినతులపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని హోంశాఖను ఆదేశించింది. ప్రముఖ చిత్రాలు రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు నిర్మాతల వినతులపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. అయితే గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కేవలం ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, అఖండ 2 చిత్రాలకు మాత్రమే వర్తిస్తాయని డివిజన్ బెంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ప్రముఖ చిత్రాలు రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. సినిమా టికెట్ ధరల పెంపుపై గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్మాతల వినతులపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. అంటే గతంలో ఇచ్చినటువంటి సినిమాలకు పాన్ ఇండియా మూవీస్ కానీ పుష్ప 2, ఓజీ సినిమా, అఖండ 2 సినిమాలకు సంబంధించి గేమ్ చేంజర్ వీళ్ళందరికీ ఇచ్చినటువంటి సినిమాలకు ఏదైతే ఉందో దానికి సపరేట్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది కోర్టులో. మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు ఏదో రాజాసాబు అండ్ మన శివశంకర్ ప్రసాద్ సినిమాకు రిలీజ్ కాబోతున్నటువంటి వాళ్ళకు నిర్మాతలు కూడా భారీ ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో వాదనలు వినిపించిన తర్వాత ఇప్పుడు కాసేపట్లో సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ నుంచి నిర్ణయం కోసమే ఉన్నటువంటి పెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది మొత్తం ఏంటంటే ప్రస్తుతానికి అయితే ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు, భారీ ఊరట. ఎందుకంటే అది గతం జరిగినట్టు సినిమాలు వేరు, ఇప్పుడు ఆ సినిమాలకే ఏదైతే బెంచ్ మెమో ఇచ్చడం జరిగిందో గతంలో మెమో ఇచ్చినటువంటి దాన్ని కూడా డిస్మిస్ చేయడం జరిగింది. సినిమా టికెట్లకు పెంచుకోవడానికి గతంలో ఉన్న సినిమాలో కూడా వెసులుబాటు ఇచ్చినటువంటి నేపథ్యం, కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు అని చెప్పేసి తిరిగి ఇప్పుడు వాదనలు వినిపించిన నేపథ్యంలోనే మొత్తం మీద ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హోమ్ సెక్రటరీకి చెప్పడం జరిగింది. హోమ్ సెక్రటరీ యొక్క నిర్ణయం ప్రకారమే ఇవాళ సినిమాలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో వాదనలు వినిపించినటువంటి ముగిసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా తనకు సంబంధించిన ఏదైతే వినిపించబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో చూసినట్టు సినిమాలకు కూడా ఓజీ కానీ గేమ్ చేంజర్ కానీ సంబంధించినటువంటి కూడా ఆ సినిమాలకు వేరు, ఇప్పుడు రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలకు వేరని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కేవలము కోర్టు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పుకోవచ్చు. అటు నుంచి కూడా ఊరట లభించింది. కేవలం తెలంగాణ రాష్ట్ర హోమ్ సెక్రటరీ చేతిలో ఉంది. హోమ్ సెక్రటరీ ఏం చెప్పబోతుందని దానిపైన ఉత్కంఠమైన వాతం నెలకొంటుంది. ఇప్పుడు హోమ్ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నట్టే వీళ్ళ నిర్ణయం కోర్టుకు చెప్పాల్సిన పరిస్థితి. మరి వీళ్ళు చెప్పేటట్టు నిర్ణయం బట్టే సినిమాలకు సంబంధించినటువంటి స్పెషల్ బెనిఫిట్ షోస్ కానివ్వండి,
టికెట్ పెంపుదల కోసం కానీ ఉండేటువంటి పోతుందని కూడా చెప్పుకోవాలి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చినటువంటి సినిమాకి బెనిఫిట్ షోలు కానివ్వండి ఎంతైతే పెంచుకుంటారో పెంచుకోవడానికి మేము వెసులుబాటు కల్పిస్తున్నామని గతంలో చెప్పడం వెసులుబాటు కల్పిస్తాం. ఆ డబ్బంతా కూడా ఆ సినిమా కార్మికులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ ఇవ్వాలని చెప్పి గతంలో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఎవరు పెద్దలు సినిమా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గతంలో కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జరిగినటువంటి వాదనలు కూడా సినిమాకు సంబంధించిన రేట్లు పెంచుకుంటే మాకు అవకాశం అండి. మా దాంట్లో కూడా పెంచినటువంటి పైసలు కూడా 20% ఏదైతే ఉన్నదో కార్మికుల కోసం ఫౌండేషన్కు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక ఇప్పుడు తిరిగి ఆ కోర్టులో కూడా వాదనలు సంబంధించిన సినిమా ప్రొడ్యూసర్ సంబంధించిన వాదన కూడా పూర్తి స్థాయిలో వినిపించినటువంటి నేపథ్యం ఇదంతా కూడా హోమ్ సెక్రటరీ చేరినట్టు చెప్పుకోవాలి. హోమ్ సెక్రటరీ సంబంధించినటువంటి నిర్ణయం ప్రకారం ఇవాళ సినిమాకి సంబంధించిన 2 సినిమాలు ఏదైతున్నాయో రాజ్యసభతో పాటు కూడా సినిమా ఇంకోటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సినిమాల పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హోమ్ సెక్రటరీ చెప్పేదానిపైన ఇప్పుడు ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. మొత్తం మీద ఇక్కడ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పేసి సినిమా నిర్మాతలు మొత్తం ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి అయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఉదయం దాదాపు 1-2 గంటల పాటు కూడా వాదనలు వినిపించేది. ఆ సినిమాలకు సంబంధించిన గతంలో జరిగినటువంటి సినిమాలు కానివ్వండి ఇప్పుడు జరుగుతున్న సినిమాలు కానివ్వండి ఇవన్నిటిని కూడా వినిపించిన నేపథ్యంలోనే ఆ సినిమాలకు గతంలో ఇచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో ఆ మెమోను కూడా డిస్మిస్ చేసినటువంటి వాదన కూడా వినిపించింది. ఆ సినిమాలో అఖండ 2కి ఇచ్చినటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి కూడా వినిపించిన తర్వాత కూడా ప్రభుత్వానికి సంబంధించిన హోమ్ సెక్రటరీకి చెప్పలేదు. హోమ్ సెక్రటరీ ఏం చెప్పుకుంటారు, గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటుంది, గవర్నమెంట్ సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తే దాని తర్వాత మేము ఫర్దర్ ఆర్డర్ ఇస్తామనేసి తెలుస్తున్న పరిస్థితి. ఇప్పుడు సంబంధించినంత కూడా హోమ్ సెక్రటరీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం తరఫున కూడా సంబంధించినటువంటి జీపీ చెప్తే దానిపైన ఆర్డర్స్ ఇష్యూ చేసే దానిపైన కూడా తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.